ఆ ట్యూబ్ లైట్ వెలుగు ఆయన మొహం మీద పడింది. అద్దంలో తన మొహం తను చూసుకుంటున్నాడు. అది సూర్య మొహమే. కానీ ఒకప్పట్లా ఆ కళ్ళల్లో ఉండే మెరుపు లేదు. మొహం మీద ఉండే నవ్వు చనిపోయి చాలా ఏళ్ళైనట్టుంది. కళ్ళ కింద నల్ల వలయాలు, గడ్డం పెరిగిపోయి వయసు కంటే ఎక్కువ ముసలివాడిలా కనిపిస్తున్నాడు. రోజులాగానే ఈరోజు కూడా సూర్యకి ఎవరూ ఎదురు రాలేదు, పలకరించలేదు. తను తిన్న కంచం తానే కడుక్కోవాలి, తను పడుకునే చాప తానే సర్దుకోవాలి. ఒంటరితనం సూర్యకి అలవాటైపోయింది. సూర్య కళ్ళు మూసుకున్నాడు. తన జ్ఞాపకాలు తనను వెనక్కి తీసుకెళ్తున్నాయి. ఒకప్పుడు సూరి ఇలా ఉండేవాడు కాదు. వాడు పుట్టినప్పుడు ఆ ఇంట్లో పండగ జరిగింది. సూరి ఆ ఇంటికి ఒక్కడే కొడుకు. ఆయనకిద్దరు అక్కా చెల్లెళ్ళు. ఆ ఇంట్లో సూరి కాళ్ళు కింద పెడితే కందిపోతుందేమో అని వాళ్ళ నాన్న భుజాల మీద, అమ్మ ఒళ్ళో పెట్టుకొని పెంచారు. అక్కా చెల్లెళ్ళు తమ్ముడు తమ్ముడు అంటూ వాడి చుట్టూ తిరిగేవాళ్ళు. వాడు స్కూల్ నుంచి లేటుగా వస్తే ఆ ఇంట్లో ఎవరూ భోజనం చేసేవాళ్ళు కాదు. అంత ప్రేమ, అంత అనురాగం. కానీ విధికి ఆడుకోవడం అంటే ఇష్టం కదా. సూరి వయసు పెరిగింది, కుటుంబ బాధ్యతలు పెరిగాయి. తన నాన్ని ఇంకా బాగా చూసుకోవాలనే ఆత్రంలో సూరి తెలియకుండా అప్పులు అనే ఊబిలో కాలు పెట్టాడు. అది తన తప్పు కాదు, తన గ్రహచారం. రోజు ఇంటికి అప్పులు వాళ్ళు రావడం, వాళ్ళ నాన్న తలదించుకోవడం సూరి చూడలేకపోయాడు. తన వల్ల తన హీరో లాంటి నాన్న అవమానపడకూడదని అనుకున్నాడు. ఒక అమావాస్య రాత్రి సూరి ఒక నిర్ణయం తీసుకున్నాడు. నేనుంటే నా వాళ్ళకి కష్టాలు, నేను దూరం అయితే వాళ్ళకి ప్రశాంతత. జేబులో చిల్లి గవ్వ కూడా లేని పరిస్థితి. నిద్రపోతున్న అమ్మ కాళ్ళకు నమస్కారం చేసి అక్కా చెల్లెల్ని చివరిసారిగా చూసుకొని కళ్ళ నిండా నీళ్లతో గుమ్మం దాటేశాడు సూరి. సూరి వెళ్ళిపోయాడు. కానీ ప్రపంచం ఏమనుకుందో తెలుసా? వాడు సెల్ఫిష్, అప్పులు చేసి పారిపోయాడు, ఫ్యామిలీని విడదీశాడు అని అనుకుంది. ఆ మాటలు విని తన సొంత ఫ్యామిలీ కూడా సూర్యుని ద్వేషించడం మొదలుపెట్టింది. వాళ్ళు అనుకున్నారు సూర్య ఎక్కడో హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాడని. కానీ ఇక్కడ ఈ చీకటి గదిలో సూర్య పరిస్థితి వేరు. పండగ వస్తే పక్కింటి వాళ్ళు పిండి వంటలు చేసుకుంటుంటే ఆ వాసన చూసి కడుపు నింపుకునేవాడు. జ్వరం వస్తే అమ్మ చేత్తో ఒక్కసారి తల నిమిరితే చాలు తగ్గిపోతుంది కదా అని రాత్రంతా ఏడుస్తూ పడుకునేవాడు. రోజు తన ఫోన్ తీసుకొని వాళ్ళ నాన్న నెంబర్కి డయల్ చేసి రింగ్ అవ్వగానే కట్ చేసేవాడు. ఎందుకంటే తన గొంతు వింటే వాళ్ళకి కోపం వస్తుందేమో అని భయం. కొన్ని రోజులు గడిచాయి. సూరి దేహం కృషించిపోయింది, మనసు చచ్చిపోయింది. తన చెల్లి పెళ్లి జరుగుతుందని వెళ్ళాలనే ఆశ, కానీ వెళ్ళలేని పరిస్థితి. దూరం నుంచి పెళ్లి మండపం వైపు చూశాడు. తన నాన్న నవ్వుతున్నాడు, తన అక్కా చెల్లెళ్ళు, తన అమ్మ అంతా హ్యాపీగా ఉన్నారు. అప్పుడు సూరికి అర్థమైంది, నేను లేకపోయినా వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. నేను తీసుకున్న డెసిషన్ కరెక్టే. నేను విలనైతే వాళ్ళు హ్యాపీగా ఉంటారు. ఆ రోజు రాత్రి సూరికి గుండె నొప్పి వచ్చింది. దగ్గర ఎవరూ లేరు, ఆ చీకటి గది తప్ప. చీకట్లో ఒక పాత ఫ్యామిలీ ఫోటో మాత్రమే ఉంది. కళ్ళ నుంచి ఆఖరి చుక్క నీరు కారింది. చాలామందికి చనిపోయే ముందు అమ్మ అని పిలవాలని ఉంటుంది. కానీ సూరి సారీ నాన్న అంటూ ప్రాణం వదిలేశాడు. పోలీసులు వచ్చారు. సూరి పాకెట్లో ఒక లెటర్ దొరికింది. అందులో ఏం రాసిందో తెలుసా?
నాన్న, ఈ జన్మలో మీకు మంచి కొడుకుగా బతకలేకపోయా. నెక్స్ట్ జన్మంటూ ఉంటే మీ ఇంటి కడుపులా పుట్టనివ్వండి. నన్ను తొక్కినా నేను మీ దగ్గరే ఉంటాను కదా. ప్రేమించేవాడు దూరమైతే వాడు మోసం చేసినట్టు కాదు. వాడి ప్రేమని, వాడి త్యాగాన్ని గుర్తించండి. ఎందుకంటే సూర్య లాంటి వాళ్ళు తిరిగి రారు. వాళ్ళు జ్ఞాపకాల్లో మాత్రమే మిగిలిపోతారు.